నమస్తే. 119 నియోజకవర్గాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం కామారెడ్డి. రిజల్ట్కి ముందు, రిజల్ట్ తర్వాత ఇంకా సంచలనమైంది ఆ నియోజకవర్గం. సో ఆ జైంట్ కిల్లర్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించిన ఆ జైంట్ కిల్లర్ని నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఇవాళ. ఆయనే వెంకటరమణారెడ్డి గారు. సో అంతకుముందు ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా తెలిసిన పేరు కాదు. కేవలం నియోజకవర్గ సమస్యలు వాటి మీదనే ఆయన ఆ బౌండరీలోనే ఉన్నారు. కానీ ఇవాళ ఆయన మొత్తం ఒక రాష్ట్ర వ్యాప్త, దేశవ్యాప్త లీడర్ అయిపోయారు. సో ఆయన ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఇంతవరకు. ఐ థింక్ నేను అనుకోవడం స్టూడియోలో ఫస్ట్ ఇంటర్వ్యూ మన తొలి వెలుగు స్టూడియోలోనే. ప్రస్తుతం నా ముందు కూర్చున్నారు. నమస్తే వెంకటరమణారెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో నిజంగా ఒక పెద్ద సంచలనం అయిపోయారు మీరు ఇవాళ రాష్ట్రంలో. ఎట్లా గెలవగలిగింది వెంకటరమణారెడ్డి, ఎవరి వెంకటరమణారెడ్డి? రకరకాల థంబ్నెయిల్స్ మనం చూస్తున్నాం. మేము కూడా పెట్టిన ఎవరి వెంకటరమణారెడ్డి అని. యా, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? మీరు చాలా గొప్ప టాస్క్ కంప్లీట్ చేశారు. ఈ క్రెడిబిలిటీ రావడానికి, ఈ పూర్తి రాష్ట్ర వ్యాప్తమో దేశవ్యాప్తమో లీడర్ కావడానికి ఒక 3 కారణాలు. ఒకటి పార్టీని నమ్మడం ఒకటైతే, రెండవది ప్రజలు నమ్మడం, మూడవది ఈ స్టార్ ఏదైతే ఇమేజ్ వచ్చిందో దానికి కారకులు మాత్రం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. వాళ్ళకి మాత్రం ధన్యవాదాలు తెలియజేయచ్చు. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈ స్టార్ బిల్ట్ వచ్చింది అనే అనుకుంటున్నా. అది నిజం కూడా. ఎందుకంటే నేనే అది వాళ్ళిద్దరిని ఓడగొట్టినామంటే వాళ్ళిద్దరేం జీరోలు కాదు, నేను హీరోని కాదు. సమయం అది అట్లా ఉంది. రెండవది 5.5 సంవత్సరాలుగా పనిచేసినాం కాబట్టి ప్రజల్లో నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇంత పెద్ద లెజెండరీస్ వచ్చిన ఆ విజయం నన్ను వరించే పరిస్థితిలో, ఆ ప్రజలు నన్ను నమ్మే పరిస్థితిలో ఉంచుకోవడం ఆ కష్ట ఫలితం. కానీ ఈ సెలబ్రిటీ ఫీలింగ్ వచ్చింది మాత్రం, ఇంత ఇమేజ్ క్రియేట్ కావడానికి మాత్రం 100% కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు. దీంట్లో నో డౌట్ వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇద్దరిగా ఊహించారన్న మీరు గెలుస్తాను అని చివరి వరకు అనుకున్నారా? కౌంటింగ్ స్టార్ట్ కాగానే ఫస్ట్ రేవంత్ లీడ్లో ఉన్నాడు, తర్వాత మళ్ళీ కేసీఆర్ లీడ్లోకి వచ్చినట్టున్నాడు. సడన్గా మీరు ఎంటర్ అయిపోయారు. లేదన్న, నాకు 100% నమ్మకం ఉంది. అంటే నేను ఒక టైంలో ఒక 2.5-3 years బ్యాక్ క్యాడర్ స్ట్రెంగ్తన్, యాంటీ గవర్నమెంట్ ఎజిటేషన్స్ అండ్ ఓటు పోలరైజేషన్స్, ఈ 3 పార్ట్లుగా చేసుకొని 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. క్యాడర్ స్ట్రెంత్ చేసిన తర్వాత యాంటీ గవర్నమెంట్ ఎజిటేషన్ చేయాలి. ఆ ఎజిటేషన్ స్టార్ట్ అయిన సందర్భంలో సంగ్రామ యాత్ర స్టార్ట్ అయింది. అప్పుడే సంజయ్ గారు రావడం అప్పుడప్పుడే మొదలైంది. కరోనా తర్వాత ఇంకా మొదలైంది. ఆ టైంలో ఆ సంగ్రామ యాత్ర మీటింగ్కి బిఫోర్ ఒక 10 రోజుల ముందు, 15 రోజుల ముందు మీటింగ్ పెట్టి, అప్పుడు కానీ తెలియదు క్యాడర్కి, ఈ ఊర్లో ఉన్నోడికి పక్క ఊర్లో ఎంతమంది ఉన్నారు కూడా తెలియదు. అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. ఏమంటారు, గెరిల్లా వార్ లాగా. అంటే అది ఎవరికి కనిపించకుండా లోపలికి చేసుకుంటూ వెళ్ళాం. ఆ ఒక్క మీటింగ్ పెడితే ప్రతి మండలంలో 1000 మంది వస్తే అందరూ స్టన్ అయిపోయారు. అంటే అరే మా ఊర్లో ఇంతమంది ఉంటే పక్క ఊర్లో ఇంతమంది ఉన్నారు ఆ క్యాడర్, అరే మేమే ఎక్కువ అనుకున్నాం, ఇంకా ఎక్కువ ఉన్నారు ఆ పక్కన అన్నట్టు. అట్లా మండల్ వైజ్ మీటింగ్ పెట్టేసరికి ఎక్స్పోజర్ వచ్చింది. బట్ ఎక్స్పోజర్ వచ్చిన ప్రతి లీడర్కి ఉన్న వీక్నెస్ ఏంటంటే, ఎదుటోనికి సక్సెస్ని తొందర యాక్సెప్ట్ చేయరు, ఎదుటోని తొందరగా అనుమానించరు. ఎంతసేపు మనమే గొప్ప అనుకుంటారు. ఆ గొప్ప అనుకునే మాట వాళ్ళు అనుకోవాలనే నాకుండే. వాళ్ళందరూ వాటికి వచ్చిర్రు, ఏదో భోజనం పెట్టి 500 ఇస్తే వచ్చిర్రు అని అనుకోవాలనుకున్నాం. సేమ్ అదే అనుకున్నాం. సో మీరు సైలెంట్గా వార్ని అది సంతోషం. ఇంకా అంటే డబ్బులు ఇస్తే వచ్చారు, వాళ్ళంతా క్యాడర్ కాదు అని చెప్పేసి వాళ్ళు రిలాక్స్ అయిపోరు. ఎప్పుడైతే ఆపోజిట్ వ్యక్తి రిలాక్స్ అవుతాడో అప్పుడు మనం సక్సెస్ కావడానికి చాలా సోర్సెస్ ఉంటాయి. సో ఎదుటోడు అలర్ట్ ఉంటే దాని మీద ఇంకా ఎత్తుకు పై ఎత్తేయాలంటే చాలా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు దే ఆర్ రిలాక్స్డ్. 2 పార్టీలు ఏమవుతుంది బీజేపీతో, రమణారెడ్డితో, ఇంకా ఆయనతో ఏమవుతుంది, ఈ తాగిపోయాడు తినిపోయాడు వీనియన్ కోడి తిరుగుతాడు అనేది ఒక సింపుల్ లాజిక్ వాళ్ళకి. సరే మంచిదే అనుకున్నాం. కానీ వాళ్ళు జెన్యున్ క్యాడర్ అనేది కూడా వాళ్ళు బిలీవ్ చేయలేదు. ఆ రోజు అన్ఫార్చునేట్లీ ఆ రోజు తదాస్తు దేవతలు ఉన్నట్టున్నారు పైన ఒక మాట అన్నాం అన్నట్టు, బీజేపీ గెలవాలి ఈ కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు గెలవకపోతే ఇక ఎప్పుడు గెలవం. ఇప్పుడు గెలవాలంటే మన టాస్క్ ఇటు షబీర్ అలీ గారు కానీ అటు గంప గోవర్ధన్ గారు కానీ కాదు. ఇంకా అంటే టాప్ ఎండ్లో ఉన్నటువంటి నాయకులే మన టార్గెట్ అనుకోవాలి. సపోజ్ ఒకవేళ ముఖ్యమంత్రి గారు వచ్చి పోటీ చేస్తారు బీఆర్ఎస్ తరపు నుండి, టీఆర్ఎస్ తరపు నుంచి, అప్పుడు టీఆర్ఎస్ ఉంది. లేదు
వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు రేపు ప్రెసిడెంట్ కావచ్చు కాకపోవచ్చు. మోస్ట్ సెలబ్రిటీ ఫేసెస్ అంటే మాస్ అపియరెన్స్ ఉన్నటువంటి రెండు ఫేస్లు, ఆ రెండు వీళ్ళిద్దరే. అంతే కదా. అప్పటికి సంజయ్ గారు ఇంకా ఆ క్రేజ్కి రాలేదు. సో వీళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేసిన బీజేపీ గెలవాలి, మనం గెలవాలి, మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. అది పని ఎట్లా చేస్తే ఆ పని సక్సెస్ అవుతాం, వాళ్ళిద్దరిని ఎలా కొట్టగలుగుతాం. ఇద్దరు ఒకేసారి పోటీ చేసినా మనం గెలవాలని ఆ వీడియో ఉంది నా దగ్గర, గెలవాలి అని అన్నాం. అది తదాసు దేవతలు ఉన్నట్టున్నారు, సడన్గా తెచ్చి కూర్చుండబెట్టేసి. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇద్దరు వస్తారని. మరీ ఇద్దరు రావడం, ఆ ఫైట్ మీరు అనుకోలేదు కదా. ఈ ఫైట్ అయితే మీరు ఊహించలే. కేసీఆర్ వస్తాడని కొద్ది రోజుల తర్వాత తెలిసి ఉండొచ్చు మీకు, మళ్ళీ రేవంత్ ఎంటర్ అవుతాడని కూడా మీరు ఊహించలేదు. ఇవన్నీ అంత 1 month లోపల అంతే కదా. అంత పెద్ద ఏం లేదు. ఆయన సర్వేలు చేసుకున్నారు, అది చేసినారంటారు. సర్వేలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ గారికి, ఆయనకున్న నాలెడ్జ్కి, ఆయనకున్న విజన్కి, ఆయన అనుకుంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఏముంది ఏం లేదని తెలుసుకోకుండా వచ్చిండని నేను అనుకోను. ఎట్ ద సేమ్ టైం అగెనిస్ట్ గవర్నమెంట్ ఉన్న అఫీషియల్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ కానీ అగెనిస్ట్ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చుంటారు కాన్స్టిట్యున్సీ మీద. కానీ ఏముందిలే, మేము సెలబ్రిటీలం కదా, మా పేరు చెప్పడం వేరు, మేము ప్రజెంట్ ఉండడం వేరు, మేము అనుకుంటే గెలవగలుగుతామనే ఆలోచనలో రావచ్చు. దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే ఎవరమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ నా ఫీలింగ్ ఏంటంటే 5.5 సంవత్సరాలుగా పనిచేసినాము, పూర్తి దగ్గరగా పోయినాము, డబ్బు మద్యం లేకుండా, లీటర్ పెట్రోల్ పోయకుండా, కార్యకర్తలను 10,000 మందిని తయారు చేసినప్పుడు 10 మంది మనిషికి 10 వేసినా కానీ 1,00,000 ఓట్లు ఎందుకు గెలవలేము, గెలుస్తామని ఒక 10,000 మంది కార్యకర్తలను తయారు చేశారు. హార్డ్ కోర్ ఎవరు కూడా రూపాయి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ పోసుకోలే. మీరు ఏ పంపునన్నా అడగచ్చు, పెట్రోల్ పంప్. భారతీయ జనతా పార్టీ జెండా కట్టుకొని వచ్చి పెట్రోల్ పోసుకున్నారా, లేకపోతే ఆ కార్యకర్తలు ఎవరన్నా ఈడికి వచ్చి పెట్రోల్ పోసుకున్నాక జెండా కట్టుకో. సో మీ బలం ఆ 10,000 మంది కార్యకర్తలు 100% వాళ్ళే. నెంబర్తో సహా తయారు చేశారా మీరు? ప్రతి విలేజ్లో ఇంత ఉన్నారని ప్రతి ఫోన్ నెంబర్ ఉంది, ప్రతి వాళ్ళతో రెగ్యులర్ కాంటాక్ట్, మీటింగ్ అని మెసేజ్ పెడితే నా దగ్గర 450 గ్రూపులు ఉంటాయి. బూత్ గ్రూప్ ఉంటుంది, విలేజ్ గ్రూప్ ఉంటుంది, శక్తి కేంద్రం గ్రూప్ ఉంటుంది, అన్నీ చేసాం, మండల్ గ్రూప్ ఉంటుంది. ఏ మీటింగ్ పెడితే ఆ గ్రూప్లో పెడతాం. వాళ్ళందరూ ఆటోమేటిక్ మీటింగ్కి వస్తారు. ఒక 10-20% ఆల్ ఆఫ్ సడన్ ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళిపోతారు, కానీ మిగతా 80% ప్రజెంట్ అవుతారు. సిస్టమ్ ఎట్లా అలవాటు అయిందంటే నా డబ్బు నేను పెట్టుకొని రావాలి, నేను పని చేయాలి, ఖాళీ భోజనం ఉంటుంది అనేది క్లియర్ కన్ఫర్మ్. ఇంకా ఈవినింగ్స్ మార్నింగ్స్ ఏముండవు, అవన్నీ ఏమి నా సమస్యలు ఏముండవు, లుకలుకలు ఏముండవు, కంప్లైంట్స్. మీరు ఎలక్షన్లో ఇప్పుడు కేసీఆర్ రేవంత్ కంటే దరిదాపుల్లో కాకుండా అట్లీస్ట్ ఎంతో కొంత ఖర్చు పెట్టలేదా? లేదండి, నేనేం రూపాయి పంచలేదా మీరు? ఒక్క రూపాయి కామారెడ్డిలో ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క మద్యం సీసా పంచలేదు. నేను 29వ తారీఖు నాడు 2 సినిమాలు చూశాను, ఇంట్లో కూర్చుండి ఓటీటీ పెట్టుకొని. భగవంత్ కేసరి అండ్ స్కంద సినిమాలు 2 చూశాను. నేను జబర్దస్త్ ప్లస్ సినిమాలు ఇవి బాగా, అంటే ఎంటర్టైన్మెంట్ తప్ప కామెడీ అంతే, ఎంజాయ్మెంట్దే చూస్తాము. మరీ న్యూస్ వినడము అవన్నీ అని పట్టించుకొని, నా కాన్స్టిట్యున్సీలో ఏదైనా తప్పు జరిగితే ఇమ్మీడియట్ మెసేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అవుతాను. ఓకే. సో నేను 9-9:30 వరకు బెడ్కి వెళ్ళిపోతాను. నా అలవాటు మార్నింగ్ 3:30కి లేస్తాను. అదే రెగ్యులర్, ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ నుంచి 3:30కి లేస్తారు. మార్నింగ్ 3:30కే లేస్తాను. లేచి ఫ్రెష్ అయిపోయి 4:30 వరకు అంతా కంప్లీట్ చేసుకొని, నా పనులు చేసుకొని 6 వరకు రెడీ అయిపోతాను. సో మార్నింగ్ ఎవరు ఫోన్ చేసినా అటెండ్ అవుతుంది. ఆఫ్టర్ 9 నాకు కాల్ కూడా రాదు. 8 o'clock నుంచి సింగిల్ కాల్ రాదు, ఎమర్జెన్సీ తప్ప. ఆ ఎమర్జెన్సీ అంటే పూర్తి ఎమర్జెన్సీ, అంటే ప్రాణం మీదకి వచ్చినటువంటి అపాయం. అటువంటిది 99% 365 days రోజు జరగాలని లేదు, ఏదో 1 or 2. కాబట్టి నాకు 8 అయిందంటే ఎవరు చేయరు. నాకు ఎవరైనా తాగే అలవాటు ఉన్నటువంటి జనం కూడా చేయరు, నాకు తాగితే చేయరు, అసహించుకుంటారు. సో మీకు కూడా ఏం లేదు, ఇంట్రెస్ట్ ఉండదు. లేదు, ఎవరేం సత్యపుసలమని నేను చెప్పాను, కానీ దేనికైనా ఒక లిమిట్ ఉండాలా, ఒక సిస్టమ్ ఉండాలి. నాకు 2-3 ఫ్రెండ్స్ ఉంటారు, లేదంటే నా రిలేటివ్స్, మా బావలు, అన్నలు, వీళ్ళతో ఏదో ఫ్యామిలీ ఫంక్షన్లో రేర్ మంత్లీ వన్స్, ట్వైస్, లేదా ఇయర్లీ ఒక 4-5 times, అంతే తప్ప దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. సో నా పాయింట్ నాకు నచ్చింది ఎక్కడ అంటే, మీరు ఒక పాయింట్ ఎలక్షన్లో బాగా ప్రొజెక్ట్ చేశారు, అంటే ఇటు కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద. సో కేసీఆర్ గెలిచినా రేవంత్ రెడ్డి గెలిచినా ఈ నియోజకవర్గాల్లో అంటిపెట్టుకొని ఉంటారా, లేదు వెళ్ళిపోతారా? అంతే. మీరు అడిగిన ఆ క్వశ్చన్కి దెర్ ఇస్ నో ఆన్సర్ యాక్చువల్గా, వాళ్ళకి చెప్పలేదు. అది బాగా వర్కౌట్ అయింది, ప్రజల్లో బాగా వెళ్ళిన పాయింట్ అదొకటి. నేను అదే అడిగాను అనమాట. బై ఎలక్షన్ కంపల్సరీగా ఎవరు గెలిచినా
ఈయన గెలిచిన బై ఎలక్షన్, ఆయన గెలిచిన బై ఎలక్షన్. అసలు రాష్ట్రంలోనే బై ఎలక్షన్ రావద్దని ఉండే, అదే జరిగింది. అదే బై ఎలక్షన్ అనేది పబ్లిక్ బర్డెన్. అదే ఒక లీడరు, రెస్పాన్సిబుల్ లీడరు అలా చేయకూడదు కూడా. దానివల్ల వచ్చే నష్టము నీ ఫ్యామిలీలోనే మెంబర్స్లో, జస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ, స్టేట్ ఒక ఫ్యామిలీ, అందరూ మనం ఒక కుటుంబం. నష్టం ఎవరికి జరుగుతుంది? నాకు జరగదనుకొని నేను ఏదైనా చేయొచ్చు అంటే ఆ నష్టం ప్రతి ఒక్కరికి పరేడ్ మీద పడుతూనే ఉంటుంది కదా, అది తప్పు కదా. మీరు నిజంగానే మీరు ఒక కాన్స్టిట్యున్సీలో సీరియస్గా చేయండి, గెలవండి, ఎవరు వద్దన్నారు? అవును. 2 3 చేసుకుంటూ పోతే అది బై ఎలక్షన్లో ఎంత ఖర్చు వస్తుంది, ఎంతమంది అఫీషియల్ మళ్ళీ ఎంగేజ్ కావాలా, ఎంత టైం వేస్ట్ అవుతుంది, మ్యాన్ పవర్ ఎంత వేస్ట్ అవుతుంది, ప్రీసియస్ టైం ఎంత వేస్ట్ అవుతుంది. సో మీరు ప్రశాంతంగా అదే 9:30కి ప్రతిరోజు నిద్రపోగలిగారా మరి? నేను అంటే ఎలక్షన్ ప్రచారం కాబట్టి కొంచెం డిలే 11 o'clock పడుతుంది. అంతేనా? మార్నింగ్ 5 కాదు, కొంచెం 1.5 hours. మీరు కేసీఆర్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినా గెలవడం పక్కా అనుకున్నారు మీరు? ఇంకా మెజారిటీ తక్కువ. కౌంటింగ్ జరిగేటప్పుడు ఆల్మోస్ట్ కొన్ని రౌండ్స్ వరకు మీరు లేరు కదా. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే ట్రైబల్ ఏరియా ఉందో, ట్రైబల్ ఏరియాలో సమస్య వస్తుందని నాకు తెలుసు. కారణం ఏంటంటే పాపం వాళ్ళ లైఫే పోడు భూములు. అవును. ఆ పోడు భూములు కేసీఆర్ గారు పాస్బుక్ ఇచ్చారు, అది ఇంప్లిమెంట్ కావట్లేదు, ఓన్లీ పేపర్ మట్టుకే అయింది. ఓకే. ఫిజికల్గా ఫారెస్ట్ అధికారులు యాక్సెప్ట్ చేయలేరు, రానివ్వలేరు లోపలికి. వాళ్ళని ఏదైనా చేస్తే అరెస్ట్ చేయడము, వాళ్ళ బోర్వెల్ వస్తే దాన్ని సీజ్ చేయడము, ట్రాక్టర్ పోతే సీజ్ చేయడం లాంటివి చేశారు. అదే టైం లోపల వీళ్ళు మేనిఫెస్టోలో వీళ్ళు పట్టా రెవెన్యూ అంటే కన్వర్షన్ డాక్యుమెంట్ తయారు చేసి ఇస్తాం, పర్మనెంట్ సొల్యూషన్ చూపెడతామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఓకే. సో న్యాచురల్లీ నేను ఎంత దగ్గరున్నా, నేను సేవాలాల్ గుడి కట్టించినా, భవానీ మాత గుడి కట్టించినా, ఆయన ఎంత పర్సనల్గా హెల్ప్ చేసినా, లేకపోతే హాస్పిటాలిటీకి చూపెట్టినా, అవన్నీ ఉన్నా వాళ్ళ లైఫ్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్. బట్ ల్యాండ్ ఈజ్ ద లైఫ్, వాళ్ళకి అది లైఫ్. అది లేకపోతే ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ ల్యాండే కదా. సో వాళ్ళు ఆటోమేటిక్గా అటు మరతారు. నేను కూడా పెద్ద స్ట్రెస్ చేయదలుచుకోలేదు వాళ్ళని, ఎందుకంటే అది లైఫ్ ఇష్యూ వాళ్ళు. నేను గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇంటెన్షన్లీ నాకు ఇంట్రెస్ట్ లేకుండా. అందుకే నేను స్పీచెస్ కూడా ఇవ్వలేదు తాండాలలో, జస్ట్ అట్లా పోయి నవ్వుకుండా అందరిని కలిసి ఫోటోలు దిగి వెళ్ళేసి వచ్చిన, అంతే తప్ప అది 1 day 18. మొత్తం అర్బన్ ఏరియాలని రూరల్ ఏరియా ఇస్తాం, ఓన్లీ ట్రైబల్ ఏరియా. సో అక్కడ రాదు అని తెలుసు. సో ఫస్ట్ కౌంటింగ్ అంతా ఆ ఏరియా, ట్రైబల్ ఏరియాలో వచ్చింది. ఫస్ట్ బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ ఆల్మోస్ట్ 1 side. వాళ్ళకు 500 వస్తే నాకు 1200 వచ్చింది. అది క్లియర్. అంటే ఎంప్లాయీస్ అంతా నాకు తెలిసి ఒక క్యాల్కులేషన్, అంటే ఇంచుమించు ఎంప్లాయీస్ మీద 8-10 వేలకు పోతాం, ఏం ప్రాబ్లం లేదు అనేది క్లియర్ అది. సో మిగతాది షెడ్యూల్ క్యాస్ట్లో, కమ్యూనిటీలో, ప్లస్ కొంచెం ఈ పూర్ పర్ఫామ్ ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకు నేను నచ్చినా కానీ అక్కడ సమయం వాళ్ళని డామినేట్ చేసింది. ఏది వీళ్ళు బ్రైబ్ చేయడం, వాళ్ళకి పర్సనల్ బెనిఫిట్ లాగా అనిపించింది. నేనేమో కమ్యూనిటీ బెనిఫిట్ చూసినాం, వాళ్ళు పర్సనల్ బెనిఫిట్ చూసి. కమ్యూనిటీ బెనిఫిట్ ఒక దగ్గర 25 లక్షలు పెట్టి ఒక ఫంక్షన్ హాల్ కట్టించాం. వాళ్ళు అడిగింది చిన్నది, ఒక 2-3 లక్షలది ఒక హాల్ కట్టేయమని అడిగితే నేనేమన్నా మీకు ఇయర్లీ రిటర్న్స్ ఉండేటట్టు చేయాలి, ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఉండాలి, మీరు ప్రతిసారి లీడర్ దగ్గరకు పోయి చేయి చాపద్దు, ఫస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడికి ఆగిపోవాలా, మీకే రిటర్న్స్ రావాలి. కాబట్టి మీకు ఆ ఏరియాలో ప్లేస్ ఉంది, నేను ఫంక్షన్ హాల్ కట్టిస్తాను, కనీసం 10 పెళ్ళిళ్ళు మీయే అవుతాయి, వేరే వాళ్ళు కిరాయి తీసుకోకుండా సరే, మీ పెట్టే ఖర్చు పైసలు మీకే ఇన్కమ్ ఉంటుంది, కనీసం 2-3 లక్షలు సంవత్సరానికి వస్తే ఈ పూర్ కమ్యూనిటీలో మీకు కంపల్సరీ ఒక 5 ఏళ్లలో మీరు స్ట్రెంగ్త్ అయిపోతారు. కాబట్టి అని చెప్పి 20-25 lakhs పెట్టి చేయించి 25 votes వచ్చింది. నాకు తెలుసు అది అక్కడ కూడా రాదని, ఎందుకంటే దానికి ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది నేను వాళ్ళని కూడా మార్చాలంటే. ఇప్పుడు ఈ జనానికి మద్యము, మందు నోటు లేకుండా ఓటు ఉండాలా? నమ్మొచ్చా మీరు అసలు ఏమి రూపాయి ఖర్చు పెట్టలేదని? నమ్మొచ్చా? ఏముంది, మీరు పోయి ప్రాక్టికల్గా చూడండి. అందరూ అంటే ఇప్పుడు పార్టీలు వ్యవహారాలు ఇవన్నీ సరే, ఆయన 5,000 ఇచ్చినా మనం 500 ఇవ్వకపోతే ఒక చర్చని మన కార్యకర్తలే ముందు పెడతారు. అది లేనే లేదు. పర్సనల్గా వెళ్ళొచ్చు, మీరు వెళ్తారు కదా రోడ్డు మీద వెళ్ళి హాస్పిటల్దే మాట్లాడిన వాళ్ళు, ఇక్కడ ఇది బిల్లు ప్రాబ్లం, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు అని మీరు మాట్లాడే మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ ఒక్క దగ్గర మీ బయట దొరికిన నేను రేపే స్పీకర్ గారికి రాజీనామా చేసేస్తారు 100%. రూపాయి ఇచ్చినట్టు తేలిన నేను ఇచ్చినట్టయితే, నేను ఓటు కోసం ఇచ్చినట్టయితే, నేను వ్యవస్థ నిర్మాణంలో సాయం. అది అంటే యాక్చువల్గా ఇది గొప్ప విషయం, ఎందుకంటే ఇద్దరు బడా నేతలు
ఒక ఆయన మాజీ ఇద్దరు ముఖ్యమంత్రులు కావాల్సిన వాళ్ళు అధికారంలోకి వస్తే ఒక ఆయన అధికారంలోకి వచ్చింది కాబట్టి ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. సో అట్లాంటి వాళ్ళని ఢీకొనే క్రమంలో ప్రజలకి క్లియర్గా తెలుసు ఇద్దరు ఓడిపోయినా ఇళ్ళకెళ్ళి ఒక్కరు ముఖ్యమంత్రి అవుతారు అనేది క్లియర్ ఉన్నది కదా, వాళ్ళకి అద్దంలో చూసుకున్నట్టు కనపడుతుంది. అయినా నన్నే నమ్మారు. నమ్మడానికి గల కారణం చెప్తున్నాను కదా. కానీ ఆ క్లారిటీ ఎందుకు వాళ్ళకి రాలేదు అంటే ఒకవేళ ఆయన గెలిచినా ఎవరో ఒకరు గెలిచినా ముఖ్యమంత్రి అవుతాడు, మాకు చాలా గొప్ప పనులు జరుగుతాయని వాళ్ళు ఎందుకు అనుకోలేదు? ప్రజలు ఎందుకు అనుకోలేదు? మీకెందుకు ఓటేశారు? మీరు ఒకవేళ గెలిచినా మీరు మంత్రి కాలేరు, కేవలం ఎమ్మెల్యేగానే ఉంటారన్న ఒక ఆలోచన ఉండాలి కదా జనాలకి. ఒక వ్యక్తి లీడరు అనే వ్యక్తి చరిత్రలో తీసి జనానికి ఇచ్చి తన ఆస్తులు అమ్ముకొని పెట్టినటువంటి లీడరు వాళ్ళు చూడలేదు. ఆ కాన్సెప్ట్ నాకు రాష్ట్రం అంతా అవసరం లేదు. నేను ఎవరిని తక్కువ అంచనా వేసి మాట్లాడలేదు. ఆ నియోజకవర్గంలో ఒక లీడర్ అనే వ్యక్తి సొంత డబ్బులు పెట్టి నిర్మాణం చేసినటువంటి వ్యక్తి కనపడలేదు. ఒకటి. రెండోది, మాట్లాడే మాట, చేసే చేత, చెప్పే మాట అన్నీ కూడా నిలబడేటట్టే కనిపించినాయి. మూడవది, ఇంటోడ్లాగా ఫీల్ అయినరు తప్ప నన్ను ఏదో నా బాడీ లాంగ్వేజ్ కానీ, నా యాటిట్యూడ్ కానీ, నా స్లాంగ్ కానీ, నేను మాట్లాడే హుందాతనం కానీ అన్నీ కూడా వాళ్ళు ఓన్గా ఫీల్ అయ్యేటట్టు చేసినాయి తప్ప వాళ్ళకు ఏదో నేను ఇస్తున్నాం కదా అన్నట్టు కాలు మీద కాలు వేసుకొని మాట్లాడమో లేకుంటే చెయ్యి మీదకి పెట్టి అట్లా డౌన్ టు ఎర్త్ అంటే కంప్లీట్ వాళ్ళ స్థాయికి దిగి ఉంటుంటే కానీ ఇంకా వాళ్ళ స్థాయి మీద కూడా ఉండకపోతుంది. ఎక్కడ పోయినా వాళ్ళతో సమానంగా కూర్చుంటుంటే, వాళ్ళతోనే ఉంటుంటే, అన్నం వాళ్ళతోనే తింటుంటే అట్లా ఏం పెద్ద నాకు అంటే బేసికల్గా కూడా నాకు రిలీజియన్ ఫీలింగ్ కానీ క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఏముండదు. జస్ట్ హ్యూమానిటీ. రెండు మైనారిటీ ఓట్లు కూడా చాలా ఉన్నట్టున్నాయి కదా. మైనారిటీ హైయెస్ట్ నాకేసారు, సెకండ్ హైయెస్ట్ మైనారిటీ ముస్లిం మైనారిటీ ఓట్లు మీకు పడ్డాయి, నాకు పడ్డాయి. తర్వాత కేసీఆర్ గారికి, తర్వాత రేవంత్ రెడ్డి గారికి పడ్డాయి. అక్కడే కూడా మీకు ఓట్లు వేసారు. బీజేపీ అన్నది కూడా చూడలేదు వాళ్ళు, అంటే బికాస్ ఆఫ్ వెంకటరమణారెడ్డి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఒకవేళ 48% ఉన్నటువంటి ముస్లిమ్స్ బీజేపీకి అగెనెస్ట్ అయితే యూపీలో గవర్నమెంట్ ఎందుకు వస్తుంది? ఈస్టర్న్ స్టేట్లో గవర్నమెంట్స్ ఎందుకు వస్తాయి? క్రిస్టియన్ మైనారిటీ ఉన్నారు, మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అది కరెక్ట్ కాదు. పోనీ ఒక్క సందర్భం చెప్పండి, మోడీ గారు ఎక్కడన్నా అగెనెస్ట్ ముస్లిం మాట్లాడారా? అమిత్ షా గారు మాట్లాడారా? చెప్పండి, ఎక్కడైనా మాట్లాడితే చెప్పండి. ఎంఐఎం ఈజ్ ద పార్టీని ఎవరైనా విమర్శిస్తారు. కానీ మీరు ఎక్కడ మీ ప్రచారంలో ఈ ఐడియాలజీ, ఈ సిద్ధాంతం గురించిన ప్రస్తావన ఎక్కడ తేలేదా మీ ప్రచారంలో? ఈ ధర్మము, అది నేను ఓట్ల పోలరైజేషన్ ఇలాంటిది ఏం మాట్లాడలేదా మీరు? నేను ఒక 785 గుళ్ళు నేను పునర్నిర్మాణం చేసినాము, కొత్తవి చేసి ఇచ్చినాము. శిథిలావస్థల్లో 700 చేసాం, 100 ప్రతి గుళ్ళు చేసాం. ఎక్కడ కూడా ఇప్పుడు గుడి పెండింగ్ లేదు. ఓకే. నేను కనీసం ఒక కమ్యూనిటీలకు ఒక 1500 చిల్లర నేను వర్కులు చేసి ఇచ్చాం. స్లాబులు కావచ్చు, వాల్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, సీసీ ఫ్లోరింగ్ కావచ్చు, ఓకే, ఫంక్షన్ హాల్స్ కావచ్చు. ఏదున్నా వాళ్ళకు రిటర్న్స్ వచ్చే ఐడియా ఇచ్చి 1-2 గంటలైనా సరే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకు మళ్ళీ ఎర్నింగ్స్ ఉండాలా, రిటర్న్స్ ఉండాలా. ప్రతిసారి ఒక లీడర్ దగ్గరికి పోయి చేజ్ ఆపొద్దు అనే కాన్సెప్ట్ మీద చెప్తూ చేసాం. ఇదంతా లాంగ్ ప్రాసెస్ ప్రోగ్రామ్. అదంతా చేసి కన్విన్స్ చేసి వర్క్ చేసామంటే డబ్బులు ఇవ్వలేదు ఎవరికి. గ్రానైట్ వేయాలి, పోతారు, మెజర్మెంట్ తీసుకుంటారు, గ్రానైట్ డంప్ అవుతుంది, 3 రోజుల్లో వేసేస్తారు, క్లీన్ చేస్తారు, ఫొటోస్ తీస్తారు, వాళ్ళకి చూపెట్టేస్తారు. వాళ్ళు ఓకే అని నాకు చెప్తే పేమెంట్ అయిపోతుంది, అంతే. ఓకే. అట్లా ఏం లేదు. ఎక్కడ కూడా 1 రూపీ కరప్షన్కి ఛాన్స్ ఇవ్వలేదు. టీ ఖర్చు కూడా సంఘాలలో రాసే పరిస్థితి. ఏం చేయబోతున్నారు కామారెడ్డి నియోజకవర్గాన్ని? నెక్స్ట్ టార్గెట్ దాన్ని ఉల్టాపల్టా చేసేది ఏం డెవలప్ చేస్తారు? మీరు అనుకున్న లక్ష్యం ఏదో ఒకటి ఉంటుంది. రాత్రి లండన్ చేస్తా అని చెప్తలేను నేను. దానికి ఒక ఫస్ట్ హ్యూమానిటీ పెరగాలి, కోఆర్డినేషన్ ఉండాలి. డెవలప్మెంట్ అంటే ఈక్వల్గా ప్యారలల్గా అందరూ డెవలప్ అయిందని డెవలప్మెంట్ అంటారు. ఒక రగ్గారు కారు కొంటే డెవలప్, రమణారెడ్డి ఇల్లు కడితే డెవలప్మెంట్ అంటే తప్పు. మీరు ఈ స్టూడియో అప్గ్రేడ్ అవుతుండొచ్చు, మీరు డెవలప్ కావచ్చు, కానీ ఇండియానే డెవలప్ అయిందని మీరు అనుకుంటే తప్పు. ఓవరాల్గా అందరూ సిమిలర్గా డెవలప్ అయినప్పుడే అది డెవలప్మెంట్. ఫైనాన్షియల్ బ్యాలెన్స్ జరుగుతూ, ఫైనాన్షియల్ పర్చేస్ కెపాసిటీ పెరుగుతూ, అందరికి కూడా సమానంగా లాభం జరుగుతూ ఉంటే అది డెవలప్మెంట్ అంటారు. ఒక వర్గానికో, ఒక వ్యక్తికో, ఒక వ్యవస్థకో, ఒక రాష్ట్రానికో డెవలప్మెంట్ జరిగితే అది డెవలప్మెంట్ అని అన్నారు. అది కామన్. ఇది నేను ఆలోచించేది. అక్కడ ఉన్నది ఏంది? 24 గంటలు మనకు అందుబాటులో ఉంటారు, అవసరం పడితే సాయం చేస్తాడు. మా అన్న, మా తమ్ముడు, నా కొడుకు అనుకునే పరిస్థితికి తీసుకొచ్చిన ఆ నమ్మకమే ఇలా గెలుపుకు సాధ్యమైంది. ఆ పరిస్థితులలో మొదటి నుంచి కూడా బ్రైబ్కి అగెనెస్ట్,
ఓటు నోటు అనేది కొనడు, అది చెప్పడని. ఈవెన్ నేను క్యాన్వసింగ్లో కూడా 140 స్పీచ్లు ఉంటే నా ఫేస్బుక్ చూడండి, ప్రతి దాంట్లో ఉంటుంది. గుళ్ళు సంఘాలు ఏవైతే కట్టించినామో దానికి రాజకీయానికి సంబంధం లేదు. మీరు ఓటు అయ్యకపోయినా మిగిలిన పనులు జరుగుతూనే ఉంటాయి. ఇవాళ కూడా జరుగుతున్నాయి, రేపు కూడా జరుగుతాయి. ఓడిపోయినాక కూడా ఇంకా రాని వాళ్ళు వచ్చి అడిగితే కూడా ఇస్తా. అది నా ధర్మం, నేను చెయ్యాలనుకున్నా చేస్తున్నా. ఇంకా బాధ్యత పెరిగింది అనుకుంటున్నారా ఇప్పుడు షబ్బీర్ అలీ? దానికి ఓటుకు సంబంధం లేదు, నేను ఓడిపోయినా నడుస్తుంది అన్నాం. ఓకే, సో ఓటుకు సంబంధం లేదంటే నేను అడగలేదు ఓటు అక్కడ. నేను ఈ పని చేసిన రగ్గారు, మీకు నేను ఈ పని చేసినా మీరు నాకు ఓటు వేయాలని అడగలేదు నేను. ఓకే. రెండో అంశం ఏంటంటే నేను నిజాయితీగా ఉంటా, డోర్ సర్వీస్ చేస్తా. మీ దగ్గరికి అధికారులను తీసుకొచ్చి మీ సమస్యకు పరిష్కారం చేస్తా. నిజాయితీగా ఉంటాం. కరప్షన్ ఫ్రీ జోన్ కామారెడ్డి అవుతుంది. నన్ను నమ్మితే, నేను కరెక్ట్ అనుకుంటే మీరు పువ్వు గుర్తు కొట్టేసి నన్ను గెలిపియండి. ఒకవేళ మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్నాం. కానీ నువ్వు ఓటేయాలా, నన్ను ఆశీర్వదించాలా, నన్ను ఎమ్మెల్యే చేయాలని నేను ఎప్పుడూ అడగలేదు. మీరు ఏ సభనని చూడండి, మీరు పోయి ఇప్పుడు మళ్ళీ కనుక్కోండి. ఓటు అడగకపోతే ఓటు ఎట్లా ఇస్తారు అనేది అందరి అనుమానం. నేనేం చేసాము, ఆలోచించే ధోరణికి నాంది పలికినాం తప్ప ప్రెషరైజ్డ్ ప్రోగ్రామ్ చేయలేదు నేను. ఓకే, అది ఓటు కన్వర్షన్ అయింది, అది నమ్మకం వచ్చింది, వాళ్ళు ఓటేశారు. అట్లని ఇవాళ వాళ్ళిద్దరు జీరోలు, నేను హీరోని అనుకుంటే నా అంత మూర్ఖుడు. ఇప్పుడు ఇంకా బాధ్యత మీ మీద పెరిగింది కదా 100%. ఇప్పుడు షబ్బీర్ అలీ, గంప గోవర్ధన్ మీద మీరు గెలిస్తే అదొక రకమైన గెలుపు ఉంటుండే. 100 కేసీఆర్ రేవంత్ మీద గెలిచారు కాబట్టి ఇంకా మీ మీద బాధ్యత పెరిగినట్టే కదా. న్యాచురల్. అసలు నేనెవరో మీకు తెలియదు. అదే అంటున్నా, వాళ్ళ మధ్యన గెలిచినా నన్ను విలువకపోయేవారు. ఇప్పుడు వీళ్ళ మధ్యన గెలిచాం కాబట్టి పిలిచారు. ఇది అంటే ఇది బాధ్యత పెరిగినట్టే కదా. కాదు అనేలేం, కాదు రాను అని ఫోన్ ఎత్తలేదు అనుకో, వీడేంటి వీనికి బాగా ఇప్పుడే పోజులు లెక్క అయిపోయినాయి అనుకో. లేదు వస్తున్నాం అనుకోండి, నా టైము అక్కడ చేయాలి, ఇన్వెస్ట్ ఎక్కడైతే టైం స్పెండ్ చేయాలో అక్కడ చేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఈ రెంటిని బ్యాలెన్స్ చేయాలంటే ఇట్స్ అ బిగ్ టాస్క్. మీతో మంచిగా ఉండాలి, ప్రజల్లో మంచిగా ఉండాలి, టైం సేవ్ కావాలి, అది వర్క్గా మారాలి, మనకు ఇష్యూ కంక్లూడ్ కావాలి. అంటే ఇదంతా పెద్ద టాస్క్, మైండ్కి పెద్ద. భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతారా ఎప్పటికీ? 100%. పార్టీలు ఎలా మారుతారని నేను ఒక కలెక్టర్ని అడుగుంటాను. లీడర్లు మారడం కామన్ అయిపోయింది కదా. లేదు అది మంచి పద్ధతి కాదు కాబట్టి చెప్తాను. నేనే అనేవాడిని. నేను కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చే టైం లోపల వైఎస్ఆర్సీపీ ప్రయాణం అనేది, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మారడానికి గల కారణాలు ఉన్నాయి తప్ప పార్టీ అధికారం కోసం మారలేదు నేను. రెండవది, నాకు పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్గా చేసింది. సార్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమైన ఆయన ద్వారా లాయల్గా ఉండాలని వైఎస్ఆర్సీపీ పోయినాం. సరే రైట్ ఆర్ రాంగ్ తెలంగాణ వచ్చింది, డ్యామేజ్ అయిపోయింది. తర్వాత సెట్ బ్యాక్ అయ్యాం. తర్వాత బీజేపీ పార్టీ ఇట్లాంటి వాళ్ళు నాన్ కరప్షన్ నుండి ఆలోచన చేసి సొసైటీ కోసం ఆలోచించి ఇంట్లో కూర్చుంటే ఎట్లా అని చెప్పి మళ్ళీ ఒక సార్ నాకు చదువు చెప్పిన ఆయన వచ్చారే, అట్లా కాదురా పోయి నువ్వు ఇట్లా ఇంట్లో కూర్చుంటే ఎట్లా, వ్యాపారం చేసుకుంటే నువ్వు బాగానే ఉంది, మా అంటే 100 మందికి 200 మందికి ఉద్యోగాలు ఇస్తావు, కానీ ఇదేంది నువ్వు వెళ్ళు నా మాట విను అని అన్నాడు. ఈ లోపల లక్ష్మణ్ గారు అడిగారు జాయిన్ కామని. సరే జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత ఆ రోజు ఎలక్షన్లో ఏమనుకున్నా, 2018లో నాకు డిపాజిట్ కూడా రాదు, 10,000 ఓట్లకి ఎక్క రాదు, కానీ 2023లో గెలవాలి. ఓకే. సో 10,000 కూడా రాని దగ్గరికి వెళ్ళి ఒక 80,000 టాస్క్ పెట్టుకొని పని చేయాలా, 1,00,000 ఓట్లకు గురి పెట్టాలా, 80,000 బ్రేక్ ఈవెన్ పాయింట్ పెట్టుకోవాలా, 5,000 అటు ఇటు అయినా గెలవాలా. ఇది టాస్క్ పెట్టుకొని 5 ఏళ్ళది చేసాం వర్క్. ఈ వర్క్లో ఫస్ట్ పెట్టుబడి ఏంది, ట్రస్ట్. ఒక భార్యాభర్త మధ్యన, ఒక అన్నదమ్ముల మధ్య అయినా, ఒక ఇద్దరు బిజినెస్ పార్ట్నర్ల మధ్య అయినా, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా, హ్యూమన్ బీయింగ్స్ మధ్యన, ఏ ఇద్దరి మధ్య అయినా నమ్మకమే పెట్టుబడి. ఆ నమ్మకాన్ని నేను గిట్ట నిలపగలిగితే, ఆ పెట్టుబడి పెట్టగలిగితే నేను ఖచ్చితంగా గెలుస్తామన్నాం. ఇవాళ అదే నమ్మకం పనిచేసింది. ఎందుకంటే నేను ఒకవేళ మందు పెట్టి పైసా పెట్టి గెలవాలనుకుంటే నేను 2004లోనో 2009లోనో నేను ఎమ్మెల్యే అవుతుంటే, నేను మినిస్టర్ కూడా అవుతుంటే. ఎందుకంటే ఆ పని చేయలేం, ఎవరింటికాడ పోయి నిలబడలేం, ఓకే, రాత్రులు డిన్నర్లకు విలువలేం, మధ్యాహ్నం సూట్ కేసులో పని చేయలేం, పైరవులు చేయలేం, ఎథిక్స్ను మోరల్స్ను దాటి దిగజారలేం. ఇవన్నీ కాన్సెప్ట్. మళ్ళీ నేను అనుకున్నటువంటి రాజకీయ మార్పు, మద్యము నోటు లేని రాజకీయం రావాలా అని అనుకున్నా కాబట్టి నాకు ఆ అవకాశం రాలేదు కూడా. పిచ్చోడ్లాగా ఉన్నాడేంది వీడు ఇట్లా అంటాడు, అవుతుందా అనుకున్నారు. ఇప్పుడు కదా మీరు ఓటికి పైసలు నిజమా 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 అని అడిగింది. ప్రతి టీవీ నిజమా అని అడిగింది. ప్రతి టీవీ అక్కడికి వచ్చి వెరిఫికేషన్ చేసుకొని నిజమే అనుకుంది.
కాబట్టి నిజమే అది. కాబట్టి ఆ అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. నాకు 54 సంవత్సరాల కోరిక, అంటే నా వయసు 53, కానీ 54 సంవత్సరాల కోరిక మా ఇంటిది. మా నాన్న 3 సార్లు పోటీ చేశాడు. యునానిమస్లీ సమితి ప్రెసిడెంట్ ఉన్నాడు. 2 ఎమ్మెల్యేలకు ఈక్వల్ అయిన సమితిని యునానిమస్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేకి కాలేకపోయాడు. బ్యాడ్ లక్ ఏందో నాకు అర్థం కాలేదు. 68, దెన్ అగైన్ 78, ఓకే, ఇందిరాగాంధీ గారి గాలి, 84 ఎన్టీ రామారావు గారి గాలి. ఆయన గెలవలేకపోయాడు. పర్సనల్ ఇమేజ్ కూడా పనిచేయలేకపోయాడు. కానీ మంచోడు అంటారు, అందరు మంచోడు అంటారు, కానీ ఓటు మాత్రం వేయలేదు. అంతే కదా. సో ఆయన సెట్ బ్యాక్ అయ్యింది. ఎందుకంటే డబ్బు ఇది నష్టం లేదని రాను రాను కరప్షన్కి అలవాటయ్యారు కాబట్టి ఆయనకు అసలే ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ నన్ను కూడా రావద్దన్నాడు. నేను 2018లో పోటీ చేశాను. నేను 2023లో నేను గెలిచా. ఇలా పోయి అధ్యక్ష అనే పరిస్థితిలో అసెంబ్లీలో వెళ్ళగలిగే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇట్స్ ఎన్ ఆఫ్ మై లైఫ్. రేపు శ్వాస ఆగిపోయినా సరిపోయింది అచీవ్మెంట్. ఇంతకన్నా పెద్ద టాస్క్ ఏం లేదు. దాని గురించి ఇంకా ఆలోచించినాం అనుకోండి, ఇక వెదవల తిరగని ఇంకా రోజు పరిగెత్తి ఇప్పుడు ఒక టాస్క్ ఉంటుంది. ఎన్నోదైనా ఆగాల్సిందే కదా. రఘు అనేది ఒక ఫేమస్ కావాలి, తొలివెలుగు అనేది తెలవాలి అనుకున్నప్పుడు దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ రీచ్ అయినా కూడా సాటిస్ఫాక్షన్ లేనప్పుడు, సాటిస్ఫాక్షన్ కోసం జాబ్ చేయనప్పుడు, అది కమర్షియల్ అయినప్పుడు దానికి తృప్తే లేదు. ఇంకెక్కడ తృప్తి? సాటిస్ఫాక్షన్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ 100 మంది ఫోటోలు దిగుతుంటే ఒక 3.5 గంటలలో ఒక 40 టీవీలు నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఇంత పెద్ద టాస్క్ ఎవరికి దొరకకుండా వచ్చు నాకు తెలిసి. ఒక 3.5 గంటలలో 40 టీవీలు నన్ను కంటిన్యూ ఒకరింకొకరు మాట్లాడితేనే వేరు. మొత్తం మంది అయిపోయే వరకు నిలబడ్డా. నేను చెప్పిన అన్న మొత్తం ఇక్కడే ఉంటా, నాకేం లేదు, నా మనసులో ఏది ఉందో అది జనంకు తెలవాలి. సో ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ లేదు, కానీ నాకు పేషెన్స్ ఉంది, మీకు ఉంటే అట్లే నిలబడతా అని చెప్పాను. అందరు అయిపోయి వెళ్ళాలని అన్నాక వెళ్ళమంటే వెళ్ళి వచ్చినాం. అది 3:30 వరకు అట్లాగే ఉన్నాం అసెంబ్లీ. సో ఫస్ట్ టైమా స్టూడియోలోకి రావడం మీరు? ఇది ఫస్ట్ టైం, ఫస్ట్ ఇంటర్వ్యూనే. ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం కూడా. ఇవాళకే లాస్ట్, మళ్ళీ ఇంకెళ్ళకి వెళ్ళను కూడా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మీ కామారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. సో మేము కూడా వస్తూ ఉంటాం, మీరు పనులు చేయనప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాం. ఎప్పుడైనా కౌంటర్ ఉంటేనే సస్టైన్డ్ కాగలుగుతాం. థ్యాంక్ యూ. కౌంటర్ లేదనుకోండి మరి రిలాక్స్ అవుతాం. రిలాక్స్ ఎప్పుడు లీడర్కి కాదు కదా, బిజినెస్ పీపుల్ కాదు కదా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి కూడా మంచిది కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఇది కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డిని ఓడించిన వెంకటరమణారెడ్డితో ఇవాల్టి ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.